ఆత్మీయతకు ఎంపీ అరవింద్ అహంకారానికి మధ్య జరుగుతున్నవి ఈ ఎన్నికలని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో కుటుంబ సమేతంగా జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, దేశ ఐక్యత కొరకు కుల మతాలకు అతీతంగా ఓటు టర్నౌట్ పడుతుంది అని అన్నారు. బీజేపీ మేనిఫెస్టో లేకుండానే ఎన్నికలకు పోయిందని, మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ కు ముందుకు పోతుందన్నారు. ఉదయంకి వెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటింప చేయడం జరిగింది. గ్రామాలలో ఇంత బిగ్ టర్నౌట్ ఉంది కదా అని చెప్పారంటే ఓటర్లలో ఏదైతుందో ఓటర్ వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనపడుతుంది. ఒకటి అంటే ఇది పీక్ సమ్మర్ కావడము, రాత్రి అదృష్టం కొద్ది వర్షం పడటం, వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతుందో ఇవాళ జాలపతి వాళ్ళు ఓటించిపోతే మంచిది కదా అనే భావన కౌతం ఆటోమేటిక్సే. నేను గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పోయినా కానీ చాలా పెద్ద క్యూ, వెరీ బిగ్ టర్న్అవుట్ ఉందన్న. సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది, తెలియనిది ఏముందన్న, కానీ కొంత లేట్గా వస్తారు, తీరిక వస్తారు, ఓపిక వస్తారు. కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా కనపడుతుంది. అండ్ మోరోవర్ దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది. ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం. కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో వాళ్ళ రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామనేటువంటి ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టడం జరుగుతుందని చెప్పండి. కానీ పీపుల్ ఆర్ గ్రేట్. వీళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఏదైతే ఉందో వీళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నాం. ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత, కుల మతాలకు అతీతంగా ఏదైతుందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావస్వేచ్ఛతో ఏదైతుందో కోరుకుంటుండ్రు. కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పంటారు. ఏ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్. భారతదేశం ఐక్యంగా ఉన్నది, ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతుందో దిస్ ఓటర్ టర్న్అవుట్ షోస్ దట్ ఇండికేషన్. నేను గమనించిన కాదు చెప్తుండే, ఇన్ లాస్ట్ మై 1.5 month క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దే హ్యావ్ నో ఎలక్షన్ మేనిఫెస్టో. ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. తప్పకుండా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నానే నేను. ఎన్నికల్లో గెలవడం ఓటడం అనేది సహజం చెప్పంటున్నా. కానీ ఎన్నికల్లో గెలవడం ఓటడం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం, ప్రజా సేవ అనేది ప్రధానం, ఏ హోదా అనేది కాదు. మరి ఆ విధంగా ఏదైతుందో మరి నాకు కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా యావత్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం యావత్తు చెప్పంటున్నాను. ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికని చెప్పంటున్నా. ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఎన్నికని చెప్పంటున్నా. జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పంటున్నా. ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు కష్టాలు చెప్పుకోవడానికి కొరకు ఏదైతుందో అవకాశం కల్పించేది జీవన్ రెడ్డి దగ్గర మాకు లభిస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం అని చెప్పంటున్నా. ఆ ఆత్మీయత అనేది జీవన్ రెడ్డి దగ్గర కనబడుతుందని చెప్పంటున్నా. ఎదురు చేస్తే అరవింద్ దగ్గర అహంకారం తప్ప ఏం మిగిలి లేదు, అహంకారం తప్ప వేరే ఏం మిగిలి లేదని చెప్పంటున్నా. భారత రాష్ట్ర సమితి ఏదైతుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో లబ్ధి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా ఆనాడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ఓటు చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది. ఇవాళ ఏదైతే మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏదైతుందో బీజేపీకి లబ్ధి అనుకూర్చబడే విధంగా ఏదైతుందో వాళ్ళ ప్రక్రియ కొనసాగుతుంది. వాడు ఏ కండువ కప్పుకుంటున్నది కాదు, వాడు ఎటువంటి ఏమంటున్నది గమనించాలని చెప్పంటుంది. ఈ ఎన్నిక ఏదైతుందో ఈ జాతి ఐక్యత, దేశ భద్రత, జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి త్యాగాల చరిత్ర గల
పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని చెప్పి అంటున్నా. అటువంటి యొక్క త్యాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలు ఏదైతుందో, నేను గ్రామీణ ప్రాంతం పర్యటిస్తుంటే అంటే ది ఓటర్ టర్న్అవుట్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ త్రూ విత్ బిగ్ మార్జిన్.